హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గట్రాజని. మనకు కిరాయి వచ్చింది, నర్సంపేట పోతున్నాం ఫ్రెండ్స్. నర్సంపేట పోతుంటే ఇక్కడ దుక్కులు చూస్తే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే దుక్కులన్నీ పొతం చేసి పెట్టిర్రు. చినుకులు పడ్డాయి, దుక్కులు పొతం చేసిర్రు, కానీ వర్షాలు లేక రైతులందరూ బాధపడుతున్నారు ఫ్రెండ్స్. మనం అందరం వర్షాలు పడాలని కోరుకుంటున్నాం. మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వర్షాలు పడితేనే అందరికీ అన్నం దొరుకుతుంది కాబట్టి ఫ్రెండ్స్. అన్న రైతన్న గురించి ఒక లైక్ వేసుకొని మా వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నేను మీ గట్రాజని. చూడండి, మనం బండి నడుపుకుంటూనే వీడియో తీస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, దుక్కులు ఎంత పోతాయి, కనబడ్డంత దూరం దుక్కులే కనబడుతున్నాయి. ఇది ఎక్కడ అని అంటే ఊరి పేరు ఇది కోతుల నడుమ అంటారు ఫ్రెండ్స్. కోతుల నడుమ దాకా వచ్చినాం మనం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నేను మీ గట్రాజని. దుక్కులు దున్నిన రైతు చేతులకు బేడి లేచిరిరోరన్న. దుక్కులు దున్నిన రైతు చేతులకు బేడి లేచిరిరోరన్న. ఈ ప్రభుత్వమేమో పట్టాలిస్తుంది, ఈ ప్రభుత్వమేమో పట్టాలిస్తుంది. ఊరూరు తిరిగినది, పట్టాలు ఇచ్చినది. ఒకప్పుడు పేపర్ కొనుక్కుందామంటే గ్రామ పంచాయతీ కాడ మీటింగ్ అయితే 30-40 రూపాయలు పెట్టి పేపర్ కొనుక్కొచ్చేది ఫ్రెండ్స్. ఏదైనా మనం అప్లికేషన్ పెడదామని అనుకుంటే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ పేపర్ కొను లేదు, ఏది లేదు. పెడదానైతే పెడదాం, అప్లికేషన్ పెడదాం, పోతే పేపరే కదా అన్నట్టు ఆలోచిస్తారు ఫ్రెండ్స్. రైతులకు ఉన్న కట్టాలు చెప్పడానికైనా కానీ ఏది ఉన్నా కానీ చెప్పాలంటే పేపరే కదా ఫ్రెండ్స్. రోడ్ పట్టు బ్రిడ్జ్ పోతున్నారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక బ్రిడ్జ్ చూపెడతా. ఫంక్షన్ హాల్, కోతుల నడువ కాడ ఒక ఫంక్షన్ హాల్ ఉన్నది. ట్రాఫిక్ జమ అయింది ఫ్రెండ్స్. ఎస్ఆర్ఆర్ కాలేజీ ఫ్రెండ్స్. చూడండి, కోతుల నడువకాడ ఉన్న ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఇది. కాబట్టి దుక్కులు కూడా దున్నారు. చదువు లేక విలువ లేదు ఫ్రెండ్స్. చదువుకోర్రి అందరూ. మేమే చదువుకోక ఈ ఫీల్డ్కి వచ్చినాం. కనీసం మీరన్నా చదువుకొని నౌకర్లు వేసుకోర్రి. ఈ ఎండకెండి వానకు దడుచుడు అవసరం లేదు ఫ్రెండ్స్. చదువుకుంటే మంచి ఏసీలో కూర్చొని కాలేసుకొని బతకచ్చు. మాకే చదువు అవ్వలేదు ఫ్రెండ్స్. కనీసం మీరన్నా మంచిగా చదువుకోవాలని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఏమంటారు ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, రోడ్డు కొత్త రోడ్డు స్టార్ట్ అయిపోతే ఫ్లైఓవర్ ఇట్లా ఎక్కుతాం ఫ్రెండ్స్. చూడండి, కొత్త రోడ్డు స్టార్ట్ అయింది అని అంటే ఫ్లైఓవర్ ఇది ఎల్కదుర్తి పోకుండా డైరెక్ట్ హన్మకొండ తీసుకుపోతుంది ఈ ఫ్లైఓవర్. కొత్త రోడ్డు చేయబట్టి ట్రాఫిక్ జామ్ అయింది. చూడండి, ఎల్కదుర్తి దాకా వచ్చినాం ఫ్రెండ్స్. మనము ఎల్కదుర్తి కాడ ఉన్నాము.
ఎలికతుర్తిలో పెద్ద చౌరస్తా వచ్చింది, బస్ స్టాండ్ పక్క పొంటి. కొత్తగా దీన్ని ఫ్రెష్ లెక్క కొత్తగా చేసిర్రు ఫ్రెండ్స్. ఒక 20 గుంటల మంది ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్, చూపెడతా. ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ చౌరస్తా. ఇప్పుడే ఇంకా సగం పూర్తయింది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అగో వర్కర్ చేస్తారు. అగో చౌరస్తా చూసారు ఎంత మంచిగా ఉన్నది. అది బస్ స్టాండ్. అది రామచిలక రాగాలు తీసే గోరువంక గారాలు చూసి శుభలేఖలు రాస్తుంది చిరుగాలుల సయ్యాట. ఇవే పాటలు పాడుకుంటూ పోడు ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నేను మీ గట్రాని. మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.